ఈరోజు మనం బాలనీతి కథలలో మనిషై పుట్టాక మన ధర్మం అనే కథ ఒకటి విందాము. లక్ష్మయ్య దంపతులు పొలం పనికి వెళ్ళి వస్తూ పిడుగుపడి హఠాత్తుగా చనిపోయారు. పిల్లలిద్దరూ ఇంటి బాధ్యత పట్టకుండా తిరిగారు ఇంతకాలం. ఒకేసారి కుటుంబ బాధ్యత మీద పడటంతో వ్యవసాయం అలవాటు లేక కాళ్ళిడ్చుకుంటూ భారంగా పొలం వైపు వెళ్ళసాగారు. దారిలో వారికి ఒక సాధువు ఎదురయ్యాడు. నాయన్లారా, ఎందుకు అంత దిగులుగా ఉన్నారు అని అడిగాడు ఆ సాధువు ప్రేమగా. తమ తల్లిదండ్రులు మరణించిన విషయము చెప్పి ఒళ్ళు వంచడం అంటే బహు కష్టంగా ఉంది అని అన్నారు. తప్పదు నాయన, మనిషై పుట్టాక ఏదో ఒక పని చేసి పెళ్ళాం పిల్లల్ని పోషించాల్సిందే. మీరు కష్టపడి పని చేయండి, దైవం మీకు తోడుగా ఉంటాడు అని నేల మీదకు వంగి గుప్పెడు మట్టి చేతిలోకి తీసుకున్నాడు ఆ సాధువు. ఇరువురి చేతుల్లోనూ సగం సగం ఉంచి దీన్ని మీ పొంట పొలంలో చల్లండి, మీకు అంతా మంచే జరుగుతుంది. కానీ ఒక్క మాట, దానం ధర్మం మాత్రం మరిచిపోకండి అని చెప్పి వెళ్ళిపోయాడు. అన్నదమ్ములిద్దరూ ఆ మట్టిని తమ భూమిలో చల్లుకున్నారు. తండ్రికున్న 10 ఎకరాలలో చెరి 5 ఎకరాలు గెట్టు పెట్టుకొని వ్యవసాయం మొదలుపెట్టారు. అదేమి చిత్రమో గాని ఏ పంట వేసినా పుష్కలముగా పంట సాగింది. పెద్దవాడు సుబ్బయ్య, రెండోవాడు నరసయ్య తమ భార్యలతో పొలంలోకి వచ్చి పగలనక రాత్రనక కష్టపడి పనిచేయసాగారు. పండిన పంటకు దండిగా డబ్బు రాసాగింది. సుబ్బయ్య ఆ డబ్బుతో భూమి కొని మరింత భూమితో వ్యవసాయం చేయసాగాడు. పైసా దానం చేసేవాడు కూడా కాదు. పైగా సోమరిపోతులను పోషించడం అంటే దేశానికి భారం పెంచుతున్నట్లే అని బిచ్చగాలను సాధువులను చూసి హేళనగా మాట్లాడేవాడు. ఇక రెండవ వాడైన నరసయ్య ముందే ఒక నియమం పెట్టుకున్నాడు. తనకు ఎంత ఆదాయం వస్తే అందులో 10వ వంతు దానం చేయడానికి, ధర్మ కార్యాలకు ఉపయోగించాలని. సాధువులను సన్యాసులని ఆదరించటం, సత్రాలు కట్టించటం, పాఠశాలలకు విరాళాలు ఇవ్వటం లాంటివి చేయసాగాడు. 6 ఏళ్లలో సుబ్బయ్య సంపద రెట్టింపైంది. నరసయ్య అదే జీవితాన్ని కొనసాగిస్తూ గ్రామంలో ఒక మంచివాడుగా పేరు తెచ్చుకున్నాడు. ఒకనాడు దంపతులు ఒక అమ్మాయిని వెంటబెట్టుకుని సుబ్బయ్య ఇంటికి వచ్చారు. అయ్యా, బీదరికంలో ఉన్నాం, మా కూతురికి పెళ్లి చేయాలి, ఏదైనా సహాయం చేయండి అని వేడుకున్నారు. ఏమి ఇచ్చేది లేదన్నాడు సుబ్బయ్య. తర్వాత వారు నరసయ్య ఇంటికి వెళ్ళి తమ బాధను చెప్పుకున్నారు. అన్నం పెట్టి తన వంతుగా తాలిబొట్టు కొనిపెట్టి పంపించాడు. దంపతులు నరసయ్యను దీవించి వెళ్ళారు. అలా తమ్ముడికి మంచి పేరు రావడం చూసి తట్టుకోలేని అన్న ఓ అర్ధరాత్రి రహస్యంగా వెళ్ళి నరసయ్య పంట పొలానికి నిప్పు పెట్టాడు. అప్పుడే చీకట్లో విషసర్పం కాటేసింది. తమ్ముడే తీసుకెళ్లి వైద్యం చేయించి ఇంటికి తీసుకుని వచ్చాడు. సుబ్బయ్య నిప్పు పెట్టగానే సుబ్బయ్య పొలానికి, పక్కనున్న రైతుల పొలాలకు కూడా అంటుకొని పంటంతా కాలిపోయింది. రైతులు కోపించి సుబ్బయ్య మీదికి వచ్చారు. అప్పుడు సుబ్బయ్య తానే తన తమ్ముడి మీద ఈర్ష్యతో నిప్పు పెట్టానని, తనను మన్నించమని నరసయ్యను ఆ రైతులను వేడుకున్నాడు. అప్పుడు నరసయ్య, మనమంతా మనుషులం కాబట్టి తప్పు చేస్తాం, క్షమించడం దైవిక లక్షణం, మొదటి తప్పుగా క్షమించి మా అన్నను వదిలేయండి, మళ్ళీ ఇటువంటి తప్పు చేయడు అని గ్రామస్తులందరినీ వేడుకున్నాడు. పంటను తగలబెట్టి తమ సర్వనాశనమైపోవాలని చూసిన అన్నను క్షమించిన తమ్ముడి ఔదార్యానికి జనం నమో వాక్యాలు అర్పించారు. అప్పుడు మొదలు సుబ్బయ్య బుద్ధి తెచ్చుకొని గ్రామస్తులందరితోనూ సఖ్యముగా ఉంటూ దాన ధర్మాలు చేస్తూ మంచివాడని పేరు తెచ్చుకున్నాడు.